నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా ఈ వీడియోనే కాదు మిగతా ఇతరత్ర వీడియోలు కూడా, అనాలిసిస్ వీడియోలు కూడా మీ దాకా త్వరగా చేరే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన వార్తలు, వైవి సుబ్బారెడ్డిని వదిలేస్తారా, కల్తీ నెయ్యి అంశం మీద సిబిఐ సిట్టు తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా జంతు కొవ్వు లేదు అని వాళ్ళు ధృవీకరించారనే ఒక విష ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. దానిపైన పెద్ద రగడే నెలకొంది. దీని పైన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఫ్లెక్సీల్ని చింపేస్తానని అల్టిమేటం ఇవ్వటం, తర్వాత ఆయన ఇంటిపై దాన్ని పురస్కరించుకొని జోగి రమేష్ మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా చాలా పెద్ద చర్చకు దారితీసింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాంటిది ఈ నెయ్యి కల్తీకి నిబంధనలు మార్చిన, దానిపై సంతకాలు పెట్టిన వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేశారు? మన కుండబద్దల మెయిన్ ఛానల్లో కూడా వైవి సుబ్బారెడ్డితోటి అండర్స్టాండింగ్ బీజేపీ నాయకులు కుదిరిందేమో అన్న కోణంలో ఒక వీడియో కూడా చేయటం జరిగింది. దీంతో పాటుగా అప్పుడు ధర్మారెడ్డి, కేంద్రంలో ఉన్న పెద్దలకి ఉన్న అనుబంధాన్ని కానీ, ఆ ధర్మారెడ్డి కోసం జరుగుతున్న వ్యవహార శైలిని కానీ కూడా ఎక్స్పోజ్ చేయటం జరిగింది. సో మీరు ఒకసారి మన కుండబద్దల మెయిన్ ఛానల్లో కానీ, అనుబంధ ఛానల్ అయిన కుండబద్దల 2.0లో కానీ ఆ వీడియోలని ఒకసారి పరిశీలించవచ్చు. ఇక వార్తల్లోకి వెళ్తే, ఇదే వార్తని ప్రధానంగా ఈనాడులో కూడా వేయటం జరిగింది. వైవిని వదిలేస్తారా, సంతకం సుబ్బారెడ్డిది, శిక్ష సింఘాల్కి. దేవాదాయ చట్ట ప్రకారం టీటీడీ బోర్డుకే సర్వాధికారాలు, పాలక మండలి అధ్యక్షుడే సుప్రీం, ఆదేశాలు అమలే అధికారుల బాధ్యత, నెయ్యి నిబంధనల సడలింపు నిర్ణయం బోర్డుదే. తీర్మానంపై వైవి సుబ్బారెడ్డి సంతకం, సడలింపే కల్తీకి మూల కారణం అని తేల్చేసిన సిట్టు. కానీ సంతకం చేసిన వైవి పైన చర్యలేవి? నిజమే, సంతకం చేసిన వైవి సుబ్బారెడ్డి మీద చర్యలు లేవు. ఇదే విషయాన్ని గతంలో కూడా ఆంధ్రజ్యోతి ఇలానే ప్రస్తావిస్తూ ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ను కూడా పోల్చి మరి చెప్పటం జరిగింది. ఎందుకంటే ఆ రోజున ఢిల్లీలో జరిగిన ఆ లిక్కర్ స్కామ్ మొత్తానికి అందులో పాలసీ విధానాన్ని, మద్యం విధానాన్ని మార్చి తీసుకున్న నిర్ణయం కానీ, ఆ నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్ని గానో మనీష్ సిసోడియానో అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేశారు అనేది కనపడుతోంది. మరి ఈయన రాజ్యసభ సీటు కూడా విజయసాయిరెడ్డి లాగా జరిగే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈయన కూడా రాజీనామా చేసి ఆ సీటుని తీసుకెళ్ళి బీజేపీ చేతుల్లో పెడతాడా, లేకపోతే ఈయనే అసలు బీజేపీలోకి వెళ్ళిపోతాడా? ఎందుకంటే ఈయనకి చాలా సుదీర్ఘకాలం ఇంకా రాజ్యసభ సభ్యత్వం ఉంది కాబట్టి ఈయనే వెళ్ళిపోతే అది ఇంకా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఈయన రాజీనామా చేసినా కూడా మరి టీడీపీ ప్రతిసారి మీరే తీసుకుంటారా అని అడగొచ్చు, లేకపోతే జనసేనకి కేటాయించమని అడగొచ్చు, ఇత్యాది కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి వైవి సుబ్బారెడ్డి అసలు జంప్ కొట్టేస్తే బీజేపీలోకి వాషింగ్ పౌడర్ వాషింగ్ మిషన్ అని కేంద్ర స్థాయిలో బీజేపీ మీద ఉన్న ఆరోపణలు మరొకసారి ధృవీకరించబడతాయి. ఇదే అంశాన్ని ఈనాడులో కూడా ప్రస్తావించడం జరిగింది. పెద్ద చేపల్ని వదిలేస్తారా, నిబంధనలు మార్చేసి కల్తీ నెయ్యికి గేట్లు ఎత్తడం నేరం కాదా, దాన్ని ఆమోదించి అమలుకు సహకరించిన చైర్మన్ అధికారులు నిందితులు కాదా, అయినా పట్టించుకొని సిట్టు చర్యలు తీసుకోవాలంటూ నామమాత్రపు సిఫార్సులు. ఒక 3 మీరు సస్పెండ్ చేయండి, వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని సిట్టు మరి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ సుబ్బారెడ్డి విషయాన్ని మాత్రం వదిలేశారు. ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడో దాన్ని అసలు పరిగణలోకి కూడా తీసుకోకుండా సిట్టు ఎన్డీఐఆర్ ల్యాబ్లో టెస్ట్ చేపిస్తే ఆ ఎన్డీఐఆర్ భాగవతం కూడా బట్టబయలైంది ఇదే ఈనాడు ముఖంగానే. మొన్న అందులో ఎవరి మీద అయితే 36 మంది మీద ఆరోపణలు తోటి సిబిఐ సిట్టు ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లని నమోదు చేసిందో, అందులో ఉన్న 3 ఆ ఎన్డీఐఆర్ ల్యాబ్లో ఒక ప్రిన్సిపాల్గా గాను, సైంటిస్టులుగా గాను
పనిచేస్తున్న వైనం అసలు ఈ పరీక్షలు జరుగుతున్న సమయంలో కూడా వాళ్ళు విధుల్లో ఉన్న ఆ దాఖలాలను కూడా ఆ రోజున ఈనాడు ఎక్స్పోజ్ చేసింది. అయినా కూడా దీనిపైన ఏం మాటలు జరగటం లేదు. కాకపోతే దీనిపైన అతిపెద్ద ప్రతిష్టంభన అయితే నెలకొంది. ఈ విషయమై మరి ఫ్లెక్సీలు వెలవటం, ఆ ఫ్లెక్సీలు వెలిసిన దాంట్లో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు 24 గంటల్లో తీసేయకపోతే నేనే వచ్చి చింపేస్తాను అల్టిమేటం ఇచ్చి అవి చింపటానికి బయలుదేరి వెళ్ళటం, అక్కడ పెద్ద గొడవ, ఆయన ఇంటి దగ్గర గొడవ, ఆయన ఆఫీస్కి నిప్పు పెట్టడం జరిగితే ఇందులో తగుదనమ్మా నేను కూడా ఉన్నానని జోగి రమేష్ కూడా లోకేష్ లాంటి వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయటం ఇత్యాది వ్యవహారం మొత్తం ఈ జంతు కొవ్వు లేదే అనే దాని మీదనే నెలకొంది. ఈ విషయాలు మొత్తం గత 4 రోజులుగా రాష్ట్రం అట్టుడికిపోతుంది. జోగి రమేష్ ఇంటికి కూడా నిప్పు పెట్టారు, రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారనేది కూడా ఇక్కడ తేటతెల్లం అయిపోతున్న అంశం ఇది. కానీ సాక్షిలో జంగిల్ రాజ్ పై జనాగ్రహం అని ఇందులో వేసుకున్నారు. ఎందుకంటే మాటలు మాట్లాడతారట, వాళ్ళని ఎవరు ఏమీ అనకూడదట. వాళ్ళు నోటికొచ్చిన అడ్డమైన బూతులన్నీ మాట్లాడేసినా ఎవరు ఏమీ అనకూడదు. అలా ఉంది ఇప్పుడు వైసీపీ పరిస్థితి. పార్టీ నేతలపై దాడులను తీవ్రంగా పరిగణించిన వైఎస్ఆర్సీపీ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ను బీహార్లా మార్చేశారు. బీహార్లా ఎవరు మార్చారు, ఎప్పుడు మారింది, ఎలా మారుస్తున్నారు, దానికి వీళ్ళ పాత్ర ఎంత అనేది కూడా ఫుల్గా ఎక్స్పోజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇక ఇప్పుడు ఈ సాక్షి కానీ లేదు వైసీపీ నేతలు కానీ ఎవరేం చెప్పినా వినే పరిస్థితి అయితే ఏం కనిపించటం లేదు. ఇక సుంకాలు తగ్గాయి. భారత్పై టారిఫ్లను 18% తగ్గించిన ట్రంప్. ప్రధాని మోదీతో ఫోన్లో చర్చలు అనంతరం ట్రూత్ సోషల్లో సుంకాల తగ్గింపు సమాచారం. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు. ఉక్రెయిన్ పైన మోదీతో మాట్లాడా. రష్యా చమురు యొక్క కొనబోమన్నారు. అమెరికా వెనుజువేలా నుంచి కొంటామన్నారు. మరి ఉన్నట్టుండి ఈ అమెరికన్ తొగ్లక్కి ఎక్కడి నుంచి ఏం పుట్టిందో తెలియదు. మోడీతో ఫోన్లో మాట్లాడారట. ఆయన అమెరికా నుంచి వెనుజువేలా నుంచి చమురు కొంటామని ఆయన మాకు హామీ ఇచ్చారు. అట్లాగే మా భారత్కి మేము దిగుమతి చేసే అమెరికన్ వస్తువుల మీద సున్నా సుంకాలు భారత్ క్రమంగా సున్నాకు తగ్గించుకుంటానని చెప్పిందని ట్రంప్ వెల్లడి చేశాడు. అందుకని గాను ఆయన ఇప్పుడు టారిఫ్ అనే ఒకటి తీసుకొచ్చాడు కదా, రివెంజ్ టారిఫ్. ఆ టారిఫ్లో ఇప్పుడు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే సుంకాలు భారీగా తగ్గించి 18% తగ్గిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మరి ప్రధాని మోదీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయన కూడా ఈ 18% సుంకాలు తగ్గిస్తున్నారు అమెరికా అనే విషయాన్ని కూడా ఆయన కూడా ప్రస్తావించడం జరిగింది. ఇదే అంశం ఈనాడులో కూడా వేశారు. ఈనాడు వాణిజ్య ఒప్పందానికి ఓకే, భారత్పై సుంకాల్ని 18% తగ్గిస్తున్నాం. మా వస్తువులపై సున్నా సుంకాలకు రష్యా చమురు నిలిపివేతకు ఆ దేశం అంగీకరించింది. మోదీ నాకు గొప్ప స్నేహితుడు. ప్రధానితో ఫోన్లో చర్చల అనంతరం ట్రంప్ ప్రకటన. 25% అదనపు సుంకాలు ఉండబోవన్న శ్వేత సౌధం. ట్రంప్కు 140 కోట్ల మంది తరపున కృతజ్ఞతలు. ఎందుకు పెంచుకుంటారో ఎందుకు తగ్గించుకుంటారో ఏమీ అర్థం కాని అంశంగా ఉంది. రష్యా నుంచి చమురు కొన్నందుకు ఒక 25% ఎక్స్ట్రా సుంకం కూడా వేశాడు. ఇప్పటిదాకా భారత్ నుంచి ఉత్పత్తులపై 50% సుంకం ఉంటే అందులో ఒక 25% ఇదిగో దీని మీదనే ఉంది. అవి మొత్తం కలిపి ఇప్పుడు 18% తగ్గిస్తామని ఒప్పందాలు కుదిరినట్టుగా వాళ్ళు మాట్లాడుకొని బయటికి ఒక మాట అయితే చెప్పారు. ఇదే అంశాన్ని ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా ప్రకటించారు. భారత్కు ట్రంప్ శుభవార్త. ట్రేడ్ డీల్కు సై. ప్రతీకార సుంకాలు 25% నుంచి 18% తగ్గింపు. యాక్చువల్గా ప్రతీకార సుంకమే కాదు, మొత్తం అన్ని సుంకాలు కలిపి 18% తగ్గింపు అన్నట్టుగా 2 పత్రికల్లో రాశాయి. ఎందుకంటే గతంలో ఉన్నది 50% సుంకం, దాంతోపాటుగా ఈ ప్రతీకార సుంకాలు 25% మొత్తం. ఈ మొత్తంలో మొత్తాన్ని 18% తగ్గిస్తున్నట్టుగా ప్రకటించారు.
ఇక అలజడులకు కుట్ర, మహాపాపాలపై దృష్టి మళ్లించే ఎత్తులు. ఇప్పుడు రాష్ట్రంలో గత 4 రోజులుగా జరుగుతున్న అంబటి రాంబాబు అరెస్ట్ కావచ్చు, జోగి రమేష్ మళ్ళీ పారిపోయి దాక్కోవటం, ఆయన బెయిల్ రద్దు కోసం విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉండటం, ఎందుకంటే బెయిల్ నిబంధనలను ఆయన ఉల్లంఘించారన్నట్టుగా. దీంతో పాటుగా వైసీపీ శ్రేణులు బాగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అని నిన్న చంద్రబాబు వైసీపీ ట్రాప్లో పడొద్దు, హింసకు ప్లాన్ చేయొద్దు, వాళ్ళు ఆల్రెడీ అదే ప్లాన్లో ఉన్నారు, మీరు దానికి పడిపోవద్దని నిన్న పార్టీ శ్రేణులకి గట్టిగా చెప్పటం జరిగింది చంద్రబాబు నాయుడు కూడా. నెయ్యి కల్తీలో అడ్డంగా దొరికారు, ప్రజలను ఏవగించుకుంటున్నారు, మన కార్యకర్తలను కట్టడి చేయండి, సంయమనం పాటించాలి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు, ఆ బాధ్యత మంత్రులదే, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు, టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. అట్లాగే జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన వాళ్ళను కూడా ఒక 11 మందిని అరెస్ట్ చేశారు, సుమోటోగానే కేసు తీసుకున్నారు, 47 మందిపై కేసు, మరికొందరి పేర్లు చేర్చే అవకాశం, వీడియో ఫుటేజీ ఆధారంగా కేసులు. ఇంకా చల్లారని రాజకీయాలు, కూటమి నేతలపైనే వైసీపీ విమర్శల పర్వం. ఒకవైపు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కోర్టుకు వెళ్ళి కూడా అదే విషయాన్ని కూడా నుంచి మరీ నిన్న హైకోర్టు చెప్పింది, అంబటి రాంబాబు భార్య హైకోర్టుకు వెళ్ళిన సమయంలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని. ఇదే అంశాన్ని ఇక్కడ ఈనాడు, వైకాపా వారి ఉచ్చులో పడొద్దు, కావాలని రెచ్చగొడుతున్నారు, తాము చేసిన ఘోర పాపాలని డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించి తీరుతాం, పార్టీ ముఖ్య నేతలతోటి అధినేత చంద్రబాబు. ఇదే అంశం ఈనాడులో కూడా వేశారు. ఇక్కడ వైసీపీ బాటలో వెళ్ళొద్దు, చట్టాన్ని గౌరవించి సంయమనం పాటించండి, అలజడులు రేపే కుట్రలో భాగంగానే వైసీపీ బూతులు, కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి, చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టం చేయమన్నారు. పార్టీ నేతలతోటి పల్లా అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇక ఈ మొట్టమొదటిసారిగా అంటే ఈ గొడవలు అన్నీ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు కూడా తీసుకొస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలేదు. నిన్న ఆయన స్పందించి అది నెయ్యే కాదు, రసాయనాలు, పామాయిల్తో లడ్డూలు, డిప్యూటీ సీఎం కాసుల కక్కుర్తితో నాడు వైసీపీ నేతల అపచారం, ఇప్పుడేమో బొంకుతున్నారు, వారంటే వ్యక్తిగతమైన వైరం లేదు, వాళ్ళ భాష క్రిమినాలిటీతోనే సమస్య, మళ్ళీ మేము వస్తే అంటూ బెదిరిస్తున్నారు, 11 స్థానాలకు పడిపోయినా వాళ్ళ ప్రవర్తనలో మార్పు లేదు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నందుకే వాళ్ళ దాడులు, అయితే హింసను ఏ పార్టీ సమర్థించదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చంద్రబాబు కూడా చెబుతున్నారు. జనసేన జనరల్ బాడీ భేటీలో పవన్ కళ్యాణ్ కూడా అదే మాట అన్నారు. ఇక్కడ ఇందులో గోబెల్స్ ప్రచారం చెయ్యొద్దని కూడా ఒక మాట చెప్తారు. వైసీపీ గోబెల్స్ ప్రచారం తిప్పికొట్టండి, అన్నింటికీ నేనే మాట్లాడితే మీరెందుకు, మౌనంగా ఉంటే కుదరదు, లడ్డూ విషయంలో వైసీపీ మహాప్రాదం, 400కే కిలో నెయ్యి, ఆ ధర నువ్వుల నూనె కూడా రాదు, ఆ ధరకు నువ్వుల నూనె రాదు, నువ్వుల నూనె కాదండి అసలు ఏ నూనె రాదు, నువ్వుల నూనె ఇంకా రేట్ ఎక్కువగా ఉంది ఈ రోజున, శనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి కూడా రావు, ఒరిజినల్ నువ్వుల నూనె బాగా రేట్ ఎక్కువగా ఉంది. అదే దీపారాజన కోసం అని పత్తి గింజలతో తయారు చేస్తున్న నువ్వుల నూనె, మీరు దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. కల్తీ అంటే కల్తీ చాలా అంశాల్లో జరుగుతుంది అని మరి సనాతన ధర్మం పేరుతోటి ఆ రోజున పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, మరి దేవుడికి దీపారాజన కోసం వాడే నువ్వుల నూనెని కూడా కల్తీ చేసి ఈరోజు మార్కెట్లో అమ్ముతున్నారు. అంటే కల్తీ అనేది అది గుర్తించే రకంగానే ఉంది, ఎందుకంటే అంత రేటు తక్కువకి నువ్వుల నూనె వచ్చే అవకాశం లేదు. ఏముందిలే దీపారాజన కోసమే కదా అని చెప్పి కొంతమంది ఉందిలే అదే నూనె కొంటున్నారు. అది పత్తి గింజలు ఇంకా సెంట్ ఆయిల్స్ కలిపిన నువ్వుల నూనె పేరుతోటి దీపారాజన నూనె అమ్ముతున్నారు. మరి దైవానికి అంత కల్తీ నూనెతోటి దీపారాజన చేస్తే బాగుంటుందా? వాటి మీద కూడా మీరు కొంచెం చర్యలు తీసుకోవాలి కదా. నువ్వుల నూనె పేరుతోటి అవి అమ్ముతున్నారు, నువ్వుల నూనెతో దీపారాజన పెట్టాలనేది ఉన్నదాన్ని ఈ రకంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని మరి ఇక్కడ
ఈనాడులో కూడా ప్రస్తావించారు. తిరుమలలో వైకాపా చేసింది ముమ్మాటికి మహాపచారమే. కాసుల కక్కూరుతోటి నెయ్యి కాని నెయ్యితో లడ్డూ తయారీ సిట్టు తేల్చి చెప్పిందే ఇదే. ఇక ఈనాడులో ఆంధ్రజ్యోతిలో కూడా అది నెయ్యే కాదు, కాసుల కక్కుర్తోటి నాడు వైసీపీ నేతలు అపచారం చేశారు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పటం జరిగింది. ఇక నిన్న నాకు వచ్చిన ఒక కామెంట్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తూ ఉన్నాను. ఎవరో అన్నారండి, ఆంధ్రజ్యోతిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదువుతున్నారు అని చెప్పి. నేను ఫస్ట్ ఆంధ్రజ్యోతి, సాక్షి మాత్రమే ఇందులో పెట్టేవాడిని. ఈనాడు నాకు ఈ రోజుకి కూడా నేను వాళ్ళని అడిగి 4 సార్లు వాళ్ళని కాంటాక్ట్ చేసినా కూడా ఈరోజు కూడా నాకేం పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. అయినా మీకోసం నేను చెప్తూ ఉన్నాను. ఈనాడు పేపర్ని కూడా చెబుతుంటే ఆంధ్రప్రభను కూడా యాడ్ చేసుకోమని కొంతమంది కామెంట్ చేస్తున్నారని ఆంధ్రప్రభను కూడా యాడ్ చేసుకున్నా. ఈనాడు ఆంధ్రప్రభని కొత్తగా కలుపుకొని మరి గత కొన్ని రోజులుగా చెబుతూ ఉన్నా. ఇంకా మీరు ఆంధ్రజ్యోతి ఒక్కటే చదువుతున్నారు అని అంటే, నేను అన్ని పత్రికల్లో వచ్చిన నేను న్యూస్ పేపర్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేయట్లేదండి, న్యూస్ని బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తున్నాను. ఏ పేపర్లో ఏ రకంగా రాశారు అనేది న్యూస్, ఆ న్యూస్ని ఏ పేపర్లో ఎలా రాశారు అనేది ప్రస్తావిస్తున్నాను తప్ప నాకేం ప్రత్యేకించి ఒకటి ఇదేం కాదు. అయినా నాకు ఆంధ్రజ్యోతి నుంచి నాకు పర్మిషన్ ఉంది, ఫిజికల్గా రిటర్న్గా పర్మిషన్ లేకపోయినప్పటికీ ఓవరాల్గా నాకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇక సాక్షిదంటే వాళ్ళు మరి అది ఒక పార్టీ యొక్క పేపర్ కాబట్టి ఆ పార్టీ ఉద్దేశాలను ప్రస్ఫుటంగా తెలియజేసేది వాళ్లే కాబట్టి, ఈ పేపరే కాబట్టి దాన్ని కూడా చదువుతాం. లేదు వాళ్ళు కూడా ఏదైనా కాదు మీరు చేయకూడదు అని అంటే మానేస్తాం దాన్ని తప్ప. మిగతా అన్ని పేపర్లని ఏ పేపర్ అయినా ఒకటే రకంగా చూస్తాను. నాకేం ఆంధ్రజ్యోతి అంటే ప్రత్యేకమైన అభిమానం ఏం లేదు. కాకపోతే నాకు పర్మిషన్ ఇచ్చిన పేపర్ ఇది, అందుకని దీన్ని ఈ రకంగా కామెంట్ చేస్తూ ఉంటాం. మరి ఏ రకంగా సమంజసం ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. అట్లాగనే ఇంకా మన ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. నేను చాలా రోజులుగా చేస్తున్నాను ఈ అనాలిసిస్ వీడియోలు, కానీ ఆ రోజు నుంచి నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది. ఈ రోజుకి కూడా చూడండి 60% మంది నాన్ సబ్స్క్రైబర్స్ నుంచే వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళ దగ్గర నుంచే వాచ్ టైం వస్తూ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగతా వీడియోలు కూడా మీ దాకా వచ్చి చేరే అవకాశం ఉంటుంది కదా. ఒకసారి అది దృష్టిలో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాహుల్ చైనా వ్యాఖ్యలపై రచ్చరచ్చ. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో లోక్సభ తీవ్ర గందరగోళం. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకంలో అంశాలను ప్రస్తావించిన ప్రతిపక్ష నేత రాజ్నాథ్, అమిత్ షా తీవ్ర అభ్యంతరం. అది ఇంకా ప్రచురితం కాలేదని స్పష్టీకరణ. ఆ అంశాలను ప్రస్తావించొద్దన్న స్పీకర్, అయినా వినిపించుకుని రాహుల్. నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దీంట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ చైనా పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఎందుకంటే ధీటుగా ఎప్పుడు ఈ చైనానే ప్రస్తావిస్తూ బీజేపీ కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ మీద వాళ్ళు కూడా ఎక్కువగా దాడి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇక లోక్సభలో రభస. రాహుల్ వర్సెస్ రాజ్నాథ్. డోక్లాం, గాల్హాన్, అగ్నివీర్లు. రాహుల్ విమర్శలు. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకంలో అంశాలు ప్రస్తావన. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభ్యంతరం. అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం. సభా కార్యక్రమాల అంతరాయం. ఆ పుస్తకం అంటే ప్రధానికి భయం. రాహుల్ చైనా ప్రస్తావన చేశారని, అది కాకుండా పుస్తకం అది ఈ ప్రచురితం కాని పుస్తకంలోని అంశాలను తీసుకొచ్చారని. యాక్చువల్గా అలా పుస్తకాలని కానీ లేదు ఆర్టికల్స్ని కానీ ఏదైనా ప్రజెంట్ చేయాలి అని అనుకుంటే ముందుగా స్పీకర్ యొక్క పర్మిషన్ అవసరం అనేది కూడా విఘ్నులు చెబుతున్న అంశం. మరి రాహుల్ గాంధీ దాదాపుగా అట్లాంటివి ఏం పట్టించుకునేటట్టుగా ఏం అనిపించడం లేదు. ఆయనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక రైల్వే బడ్జెట్.
మొన్న బడ్జెట్ అయిపోయింది, నిన్న రైల్వే బడ్జెట్ కూడా పెట్టారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి 10,134 కోట్లు, గతేడాది కంటే 717 కోట్లు అదనం. రైల్వే మంత్రి 2014 నుంచి ఏపీలో కొత్తగా 1700 కిలోమీటర్ల ట్రాకు, 3,418 కోట్లతోటి 73 అమృత్ స్టేషన్ల అభివృద్ధి. ఇక అమరావతి బెంగళూరుకి బుల్లెట్ రైల్, ఇదే అంశాన్ని ఇక్కడ కూడా ప్రస్తావించడం జరిగింది ఈనాడులో కూడా. ఏపీకి గేమ్ చేంజర్గా బుల్లెట్ రైల్, చెన్నై కోల్కతా కారిడార్లో 4 లైన్ల నిర్మాణం, శరవేగంగా దక్షిణ కోస్తా జోను కార్యాలయ పనులు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుకు 10,134 కోట్ల కేటాయింపు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఇదే అంశాన్ని ఇక్కడ ఆంధ్రప్రభలో కూడా గేమ్ చేంజర్, ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు 10,134 కోట్లు, కేంద్ర మంత్రి వైష్ణవ్ వెల్లడి. ఇక సాక్షిలో ఒకసారి మెయిన్ హెడ్డింగ్స్ ఒకసారి చూసుకొని ఈరోజు ఈ వీడియోని ఇక్కడనే ముగిద్దాం. లోపల పేజీలోకి వెళ్ళడం లేదు, మెయిన్ పేజీలో ఉన్నవి మాత్రమే చెప్తున్నాను. లడ్డూ ప్రసాదంపై బాబు అదే కుతంత్రం, సిబిఐ తేల్చిన తప్పుడు ప్రచారమే. సిబిఐ అది అసలు నెయ్యే కాదని తేల్చింది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లా. జంతుకు కలిసిందంటూ పదే చంద్రబాబు దుష్ప్రచారం అనేది ఎక్స్పోజ్ చేయాలనేది ఇక్కడ. ఎన్డీడీబీ నివేదిక వెల్లడించినట్టు నిస్సిగ్గుగా అబద్ధాలు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఛార్జ్షీట్లో కోర్టు నివేదించిన సిబిఐ. ఎన్డీఆర్ఐ నివేదికను ఛార్జ్షీట్లో స్పష్టంగా ప్రస్తావిస్తూ జంతు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పిన దర్యాప్తు సంస్థ, కలవలేదని ఏం చెప్పలేదు, అందులో 10% కంటే తక్కువ ఉన్నదాన్ని కౌంట్ చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పారు. టీటీడీ నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశమే లేదని నిర్ధారిస్తూ ఎన్డీడీబీ నివేదిక ఈ అంశాన్ని మాత్రం ప్రస్తావించారు. అయినా సరే రాజకీయ స్వార్థంతో చంద్రబాబు పన్నాగాలు చేయాల్సింది మొత్తం రాజకీయ స్వార్థంతో, డబ్బు ఆశతోటి గతంలోనే చేసేశారు. అయినా ఇప్పుడు ఇక ఒక పక్కన లైను లేదు, రైలు లేదు, పాత ప్రాజెక్టుల పాటనే నిర్మలంగా వినిపించిన కేంద్రం. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ఈసారి మొండి చెయ్యి, రైల్వే ప్రాజెక్టు సాధనలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం. ఖజానాకు గండి కొట్టి పచ్చజేబులు నింపుకుంటున్నారు. రాష్ట్రంలో యథేచ్ఛగా కల్తీ, అక్రమ మద్యం విక్రయిస్తున్న పచ్చమోకలు. ఆ మొత్తం డబ్బు పచ్చబాబుల జేబుల్లోకి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు ఈ ఆర్థిక ఏడాదిలో నవంబర్ నాటికి 13% వృద్ధి క్షీణించింది. 1,266 కోట్లకు తగ్గిన రాబడి. నిన్నగాక మొన్నే కదండి చాలా ఎక్కువగా దాగేశారు, ఇందులో అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చిందని మిగతా పత్రికలన్నీ ఇట్లోనూ వచ్చిన ఇది. కానీ వీళ్ళు క్షీణించింది, వీళ్ళ ఎక్స్పోజర్ వీళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇవ్వండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన అంశాలు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నాను. కొంచెం సమయం తక్కువగా ఉండటం వలన తొందరగా అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నా. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.